మనకి లీగల్ సర్వీసెస్ ఇక్కడ 3 టైప్స్ కింద కేటగిరీ చేశారు. ఏమంటే అంటే ఇప్పుడు మనకి ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఉంటుంది ఒకటి. మీకు తెలిసిన లీగల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరంటే అడ్వకేట్స్, అంతేనా? లీగల్ సర్వీస్ ప్రొవైడ్ చేసేది మన ఇండియాలో అడ్వకేట్స్, రైట్? బార్ కౌన్సిల్ దగ్గర రిజిస్టర్ అవుతారు. అలాగే లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పుడు అడ్వకేట్స్ ఎలాగో అలాగే ఆర్బిట్రేటర్స్ అని ఒక ప్రొఫెషనల్ ఉంటుంది. ఎవరాళ్ళు? ఆర్బిట్రేటర్స్ అంటారు. అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ చేస్తారా అలా సార్? ఇద్దరు వ్యక్తుల్ని కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేస్తారు. వీళ్ళు ఏమంటారంటే ఆర్బిట్రేటర్స్ అంటారు. ఆల్రెడీ వీళ్ళ గురించి మీకు చెప్పాను రివర్స్ చార్జ్ చెప్పినప్పుడు. ఆర్బిట్రేషన్ కన్సిలియేషన్ యాక్ట్ ప్రకారం వీళ్ళు ఆర్బిట్రేటర్స్ గా ఉంటారమ్మా. ఆర్బిట్రేటర్ అనేవాడు ఖచ్చితంగా చదువుకున్న వాడే అవ్వాల్సిన అవసరం లేదు, చదువుకోని వాడు కూడా ఆర్బిట్రేటర్ అవ్వచ్చు. బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఆర్బిట్రేటర్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య కాంట్రాక్ట్ జరిగింది అనుకుందాం. సే ఫర్ సపోజ్ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు ఇద్దరు వ్యక్తులు. ఆ పార్ట్నర్షిప్ డీడ్ లోనే వాళ్ళు ఆర్బిట్రేషన్ క్లాస్ అనేది రాసుకుంటారు. రాసుకొని వాళ్ళు చెప్తారు, మన ఇద్దరి మధ్య ఏదైనా గొడవ అయితే మనం సో పర్సన్ దగ్గరికి తీర్పుకి వెళ్దాం, అతను ఏదైతే ఫైనల్ చేస్తాడో అదే ఇద్దరం బైండ్ అవుదాం అని చెప్పేసి వాళ్ళే అగ్రిమెంట్ లో రాసుకుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ డిస్ప్యూట్ రిజాల్వ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో అతనే ఆర్బిట్రేటర్ ఆర్ దట్ పర్సన్. అతను ఒకళ్ళు ఉండొచ్చు, లేదంటే ఒకరికి మించి కూడా ఉండొచ్చు ఆర్బిట్రేటర్స్ అనేవాళ్ళు. సో ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటారు ఒకరికి మించి ఉంటే. అర్థమైందా మీకు? రైట్. ఇన్ ద సేమ్ వే లైక్ ఆర్బిట్రేటర్స్, ఇండివిజువల్ అడ్వకేట్స్ కూడా ఉంటారు. ఇండివిజువల్ అడ్వకేట్స్ కూడా లీగల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఆర్ ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్ కూడా లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? మళ్ళీ మనకి అడ్వకేట్స్ లో రెండు విధాలుగా క్లాసిఫై చేస్తే సీనియర్ అడ్వకేట్ అండ్ అదర్ దాన్ సీనియర్ అడ్వకేట్ అని ఇద్దరు ఉంటారు. సార్ వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్ బిట్వీన్ సీనియర్ అడ్వకేట్? అంటే సీనియర్ అడ్వకేట్ అంటే ఏజ్ని బట్టి వస్తుందా, దేన్ని బట్టి వస్తుంది? సీనియర్ అడ్వకేట్ అనేది ఏజ్ని బట్టి కాదు, అతను ఒక ఎక్స్పీరియన్స్ని బట్టి, అతను ఒక నాలెడ్జ్ని బట్టి, ప్రొఫెషనల్ నాలెడ్జ్ని బట్టి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అతన్ని సీనియర్ అడ్వకేట్ కింద ప్రమోట్ చేస్తారు. అర్థమైందా? అతన్ని సీనియర్ అడ్వకేట్ అంటారు తప్ప ఏజ్ని బట్టి సీనియర్ అడ్వకేట్ అన్నారు. క్లియరా? Right. So there are presently we are discussing about 3 persons who provide the legal services like arbitrator, individual advocate and senior advocate. Okay. వీళ్ళు సర్వీసెస్ రకరకాల మందికి ఇస్తూ ఉంటారు. ఒక ఇండివిజువల్ కి లీగల్ సర్వీస్ ఇవ్వచ్చు, ఒక కంపెనీకి లీగల్ సర్వీస్ ఇవ్వచ్చు, ఎవరికైనా ఒక గవర్నమెంట్ కి లీగల్ సర్వీస్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అయితే ఏ ఆస్పెక్ట్ లో ట్యాక్సిబుల్ అవుతుంది అనేది చూద్దాం, ఏ ఆస్పెక్ట్ లో ఎగ్జామ్టెడ్ అవుతుంది అనేది చూద్దాం. నెక్స్ట్ ఈ సీనియర్ అడ్వకేట్ ఉన్నాడు. ఈ సీనియర్ అడ్వకేట్ ఒకసారి ఏం చేస్తాడంటే జూనియర్ అడ్వకేట్స్ కూడా లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాడు. బికాజ్ జూనియర్స్ కి అంత నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఎట్ దట్ టైమ్ దే విల్ అవైల్ ది సర్వీసెస్ ఆఫ్ ది సీనియర్ అడ్వకేట్ బికాస్ ఈస్ ప్రొఫెషనల్ మోర్ దెన్ ద జూనియర్ అడ్వకేట్. సో మరి ఈ సీనియర్ అడ్వకేట్ జూనియర్స్ కి ప్రొవైడ్ చేసే లీగల్ సర్వీసెస్ ఏదైతే ఉందో వెదర్ సచ్ సర్వీసెస్ taxable or exempted. Now let us see the provision. Entry number 45 of the exemption notification 12 of 2017. Right. First point, services provided by an arbitral tribunal. Service provider ఎవరు ఇక్కడ? Arbitral tribunal. And the service recipient ఎవరో చూడండి. First person, any person other than a business entity or a business entity with an aggregate turnover of up to 10 or 20 lakhs or the central or the state government, whatever it may be. మన సర్వీస్ రెసిపియెంట్స్ ఎవరెవరు ఇక్కడ? ఇండివిజువల్ and a business entity up to a turnover of 20 lakhs or 10 lakhs and below the threshold limit,
ఆర్ ది స్టేట్ గవర్నమెంట్ ఆర్ ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఒక ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఒక ఇండివిజువల్ కానీ ఒక బిజినెస్ ఎంటిటీ హ్యావింగ్ ఎ టర్న్ ఓవర్ ఆఫ్ 20 lakhs ఆర్ బిలో కానీ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ కానీ వీళ్ళకి కనుక లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? ఎగ్జామ్టెడ్ సార్. ఎగ్జామ్టెడ్. సార్ ఇప్పుడు ఒకవేళ ఈ బిజినెస్ ఎంటిటీకి అగ్రిగేట్ టర్న్ ఓవర్ 10 lakhs కానీ 20 lakhs కానీ ఎవో ఉందనుకున్నాం, అప్పుడు ట్యాక్సబుల్లా ఎగ్జామ్టెడా? ట్యాక్సబుల్. ఫార్వర్డ్ ఛార్జా రివర్స్ ఛార్జా? రివర్స్ చార్జ్ సార్. రివర్స్ ఛార్జ్. వెరీ గుడ్. ఎందుకంటే రివర్స్ ఛార్జ్ చాప్టర్ లోకి వెళ్తే అక్కడ మనకి సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ టు ఏ బిజినెస్ ఎంటిటీ హూస్ టర్న్ ఓవర్ ఎక్సీడ్స్ 20 lakhs ఆర్ 10 lakhs అని అక్కడ పాయింట్ ఉంది, గుర్తుందా మీకు? ఇఫ్ యూ రిమెంబర్, ఐఎమ్ వెరీ లక్కీ. ఓకే, రైట్. సో దట్ మీన్స్ సర్వీసెస్ ప్రొవైడెడ్ టు an individual, then it is exempted. If the service is provided to a business entity, we need to check whether the business entity's aggregate turnover is 10 or 20, as the case may be. If the turnover of the business entity is more than 10 or 20 and they are above the threshold limit, then it is taxable under reverse charge mechanism. In any case, it is exempted. And next, services provided by the arbitral tribunal to the central or state or whatever the government authority, then it is exempted. Then it is exempted. The same is the case with the advocate here. Let us see the provision. చూడండి ఇక్కడ చూడండి. సర్వీస్ ప్రొవైడర్ ఎవరు ఇక్కడ? ఏ ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్ ఆర్ an individual advocate or as an advocate other than senior advocate. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడాడంటే ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్ గురించి మాట్లాడాడు, లేదంటే ఒక ఇండివిజువల్ అడ్వకేట్ గురించి మాట్లాడాడు. అది కూడా సీనియర్స్ కాదు, ఓన్లీ జూనియర్స్. అర్థమైనా మీకు? ఓన్లీ ఇండివిజువల్ జూనియర్ అడ్వకేట్ గురించి మాత్రమే మాట్లాడాడు ఇక్కడ, ఆర్ ఫర్మ్ ఆఫ్ జూనియర్ అడ్వకేట్స్, అంతే. ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ జూనియర్ అనే పదం వాడలేదు, నేనే మీకు అర్థం అవుతుందని జూనియర్ అని వాడతాను. ఇక్కడ ఎక్కడ జూనియర్ అనే పదం వాడలేదు, అదర్ దాన్ సీనియర్ అడ్వకేట్ అని అన్నాడు. ఓకే, సేమ్ మళ్ళీ రిసిపియంట్ ఎవరు? సర్వీస్ రిసిపియంట్. ఇక్కడ 4 ఉన్నారు. ఆల్రెడీ మనకు తెలిసిన 3 ఉన్నారు. ఎవరు? టు ఎనీ పర్సన్ అదర్ దాన్ ఏ బిజినెస్ ఎంటిటీ అండ్ ఏ బిజినెస్ ఎంటిటీ విత్ టర్న్ ఓవర్ ఆఫ్ అప్ టు 10 or 20 lakhs అండ్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. అంటే ఈ ఇండివిజువల్స్ కానీ, ఇండివిజువల్ అడ్వకేట్ కానీ, ఫర్మ్ ఆఫ్ అడ్వకేట్స్ కానీ, ఈ 3 persons కనుక సర్వీస్ ప్రొవైడ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. ఎస్ సార్ నో? కొత్త పాయింట్ ఏంటో చూద్దాం. an individual advocate provided legal services to another advocate or a firm of advocates. అంటే మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ అన్నమాట. అంటే నేను ఒక అడ్వకేట్ ని, నా పక్కన ఇంకో పర్సన్ ఉన్నాడు, అతను ఒక అడ్వకేట్. అతనికి నేనేం చేశానంటే సమ్ లీగల్ సర్వీస్, అంటే అతను ఏదో నేరస్తుడు అయ్యాడని కాదు, అతనికి ఏదో నాలెడ్జ్ కావాలి, ప్రొఫెషనల్ నాలెడ్జ్. లేదంటే అతను ఒక క్లయింట్ సమ్ టిపికల్ కేస్ నేను హెల్ప్ చేశాను వెళ్ళి. అట్ దట్ టైం నేను ఏం చేశానంటే నేను పక్కన ఉన్న అడ్వకేట్ కి సర్వీస్ ప్రొవైడ్ చేసినట్లు లెక్క. సో అట్ దట్ టైం ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. అంటే అడ్వకేట్స్ కి మధ్యలో ఇంటర్సే సర్వీసెస్ కనుక ఒకరికొకరు ప్రొవైడ్ చేసుకుంటే దెన్ దే ఆర్ ఎగ్జామ్టెడ్. క్లియరా? నెక్స్ట్, ఒకవేళ అడ్వకేట్స్ ఒక బిజినెస్ ఎంటిటీ కనుక సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఆ బిజినెస్ ఎంటిటీ సే వాళ్ళ ఒక టర్న్ ఓవర్ మోర్ దెన్ 20 lakhs కానీ 10 lakhs కానీ ఉంటే అప్పుడు ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడ్? ట్యాక్సబుల్ అండర్ విచ్ చార్జ్? RCM sir. అండర్ RCM. వెరీ గుడ్, రైట్, బ్యూటిఫుల్. నెక్స్ట్ ఇప్పుడు సీనియర్ అడ్వకేట్ గురించి మాట్లాడుతున్నారు. సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సీనియర్ అడ్వకేట్. మళ్ళీ ఈ 3 persons మనకు తెలిసిన వాళ్ళే. ఎవరు? టు ఎనీ పర్సన్ అదర్ దాన్ బిజినెస్ ఎంటిటీ అండ్ బిజినెస్ ఎంటిటీ హ్యావింగ్ ఎ టర్న్ ఓవర్ ఆఫ్ లెస్ దాన్ 10 lakhs, 20 lakhs as the case may be, or the central or state government whoever it may be. ఇక్కడ సీనియర్ అడ్వకేట్ కి కనుక వీళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్ట్ అన్నాడు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే
if a senior advocate provided services to a junior advocate, tell me whether it is a taxable or exempted. Taxable, sir. Taxable, because here in this place they have not given advocate. That means services provided by a senior advocate to a junior advocate or a firm of advocates are taxable. Careful attention is to be drawn here. Next, the services provided by a senior advocate to a business entity more than 10 lakhs or 20 lakhs turnover is also taxable under the reverse charge mechanism. Is also taxable under the reverse charge mechanism, right? Say for suppose if a chartered accountant provides service to another firm of chartered accountants, tell me whether it is a taxable or exempted. ఇప్పుడు దాకా మీరు చదివిన ప్రొవిజన్స్ ప్రకారం ఎక్కడైనా చార్టెడ్ అకౌంటెంట్ కి ఎగ్జామ్షన్స్ ఇచ్చారా? No, sir. నో. అడ్వకేట్స్ కి ఇచ్చారు. ఓకేనా? సో జ్యుడిషియరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా అంటే ఎందుకు ఇచ్చారంటే ప్రతి వ్యక్తికి కూడా తన యొక్క ఫండమెంటల్ రైట్స్ కాపాడుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చింది, రైట్? మరి ఆ హక్కును కాపాడుకోవాలంటే అతనికి పరిజ్ఞానం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఐ మీన్ నాలెడ్జ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎట్ దట్ టైం వాళ్ళకి సపోర్టివ్ గా ఎవరు నిలబడాలి? అడ్వకేట్స్ నిలబడాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను ఒక కామన్ పీపుల్ ని, నన్ను ఎవరో వచ్చి కొడుతున్నారు, బెదిరిస్తున్నారు, లేదంటే నా ప్రాపర్టీ లాక్కుంటున్నారు. ఓకేనా? నేను లీగల్ ఓనర్ని, నా రైట్ నేను కాపాడుకోవాలిగా. అట్ దట్ టైం నాకు ఖచ్చితంగా లీగల్ సర్వీసెస్ కావాలి. నాకు నాలెడ్జ్ ఉంటే ఓకే, కానీ ప్రతి ఒక్కరికి అంత నాలెడ్జ్ ఉండదు కదా. లీగల్ సర్వీసెస్ కావాలి. ఇప్పుడు ఆ లీగల్ సర్వీసెస్ మీద మళ్ళీ గవర్నమెంట్ ట్యాక్స్లు అవి విధించింది అనుకో, అది నాకు భారం అయిపోతుంది. సో ఇన్ ఆర్డర్ టు గెట్ ద లీగల్ సర్వీసెస్ నాకు కొద్దిగా ట్యాక్సెస్ అట్ల నుంచి రిలీఫ్ ఉంటే ఓకే, అడ్వకేట్ ఫీజు ఏదో నేను చెల్లించుకుంటాను. అర్థమైందమ్మా? సో అది ఫండమెంటల్ రైట్స్ కాపాడడానికి యాక్చువల్గా చెప్పాలంటే లీగల్ సర్వీసెస్ ని ఎగ్జామ్ట్ చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఫీజు కూడా తీసుకోవద్దని చెప్తే బాగుంటుంది, కానీ బట్ గవర్నమెంట్ దగ్గర అంత గవర్నమెంట్ లో అంతమంది లాయర్స్ నీడ్ లేదు. సో అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఫీజు తీసుకోమని చెప్తున్నారు. ఓకేనా? ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ లో తీసుకోవచ్చు, కానీ ప్రెసెంట్ అంత ఎక్స్పెండిచర్ బేర్ చేయలేదు గవర్నమెంట్, అందుకని ఫీజు తీసుకోమని చెప్తున్నాను. రైట్? సో క్లియరా? సో దాన్నే మనకి ఇక్కడ పెట్టాడు, బాక్స్ లో పెట్టాడు, అది మీరు చదువుకోండి. ఓకేనా? రైట్. ఈ క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి అమ్మా, క్లారిఫికేషన్స్. వెదర్ ది లీగల్ సర్వీసెస్ అదర్ దాన్ రిప్రజెంటేషన్ సర్వీసెస్. ఓకే, రిప్రజెంటేషన్ సర్వీసెస్ అంటే తెలుసుగా మీకు. కోర్టులో అడ్వకేట్ ఏం చేస్తాడు? పిటిషనర్ తరపున కానీ లేకపోతే నెక్స్ట్ ముద్దాయి తరపున కానీ ఎవరో ఒకరి తరపున అతను ఏం చేస్తాడు? రిప్రజెంట్ చేస్తాడు. అంతేనా? కోర్టులో రిప్రజెంట్ చేసి ఇతని తరపున అతను మాట్లాడతాడు లీగల్ ప్రొవిజన్స్. అదేగా రిప్రజెంటేటివ్ సర్వీస్ అంటే. ఇప్పుడు అవి కాకుండా మీరు ప్రైవేట్ కంపెనీస్ లో వాటిల్లో చూస్తే వాళ్ళ దగ్గర ఒక లీగల్ కౌన్సిల్ ఉంటుంది. లీగల్ కౌన్సిల్ వాళ్ళు ఏమి కంపెనీ తరపున ఏమి కోర్టులో వెళ్ళి వాదించరు, కానీ కంపెనీ పర్ఫెక్ట్ గా జరుగుతుందా, అన్ని యాక్ట్స్ ఫాలో అవుతుందా లేదా లీగల్ గా అనేది చూడడానికి సలహాదారుల కింద లీగల్ కౌన్సిల్ ని పెట్టుకుంటది ప్రైవేట్ లిమిటెడ్. who are having a sound knowledge in business laws and commercial laws and mercantile laws లో సౌండ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని, అడ్వకేట్స్ ని వాళ్ళొక లీగల్ కౌన్సిల్ లో పెట్టుకుంటారు. లైక్ ఇప్పుడు మనం చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నాము, మనం కావాలంటే బయట ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక కంపెనీకి వెళ్ళి ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయొచ్చు, వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వచ్చు. ఎస్ సార్ నో? ఇన్ ద సేమ్ వే అడ్వకేట్స్ కూడా వాళ్ళు ఆ విధంగా యూజ్ చేసుకుంటారు. అంటే రిప్రజెంటేటివ్ సర్వీస్ కాకుండా వేరే విధంగా కూడా యూజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఏమంటున్నాడంటే చూడండి, వెదర్ ది లీగల్ సర్వీసెస్ అదర్ దాన్ ది రిప్రజెంటేషన్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై అన్ ఇండివిజువల్ అడ్వకేట్ ఆర్ ఏ సీనియర్ అడ్వకేట్ టు ఏ బిజినెస్ ఎంటిటీ ఆర్ లయబుల్ ఫర్ ది రివర్స్ చార్జ్ ఆర్ నాట్ అని అంటున్నాడు. అంటే రిప్రజెంటేటివ్ సర్వీస్ కాకుండా అదర్ సర్వీసెస్ అంటే ఈ నాలెడ్జ్ ఇవ్వడం, తర్వాత యాక్ట్స్ అన్ని కంప్లైయర్ లేదో చూడడం, ఇవన్నీ కూడా ట్యాక్సబుల్ అవుతాయా అని అడుగుతున్నాడు. ఎస్, దే ఆర్ ట్యాక్సబుల్. Yes, they are taxable. Okay na? That's what the clarification they are given. Next,
సో మీద ఇల్లస్ట్రేషన్ ఇచ్చాడమ్మా, అది మీరు ఒకసారి చూడండి. రైట్. నెక్స్ట్ స్పాన్సర్షిప్ చదువుకున్నాగా. Yes, sir. రైట్. స్కిల్ డెవలప్మెంట్ సర్వీసెస్. Services provided by National Skill Development Corporation or Sector Skill Council or assessment agency or the training partner. మనకి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఈ పల్లెటూరులో కానీ కొన్ని అర్బన్ ఏరియాస్ లో కానీ బాగా చదువుకున్న వాళ్ళు, స్కిల్స్ లేని వాళ్ళు, లేదంటే చదువుకున్న ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కంప్యూటర్ స్కిల్స్ కానీ, ఓకేనా, యాక్టివిటీ స్కిల్స్ కానీ లేని వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. సో అందుకని ఏం చేసిందంటే గవర్నమెంట్ ఈ గ్రామీణంలో ఉన్న ప్రజలందరికీ కానీ, లేదంటే కొద్దిగా అర్బన్ లో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేద్దామన్న ఉద్దేశంతో, స్కిల్స్ అంటే అది వాళ్ళ వృత్తిపరమైన స్కిల్ అవ్వచ్చు, లేదంటే కమ్యూనికేషన్స్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకేనా, ఆ స్కిల్స్ అన్నమాట. లేదంటే టెక్నికల్ స్కిల్స్ అవ్వచ్చు, ఏవైనా డెవలప్ చేయడానికి స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, కంప్యూటర్ కోర్సెస్ కానీ, లేకపోతే ఈ రూరల్ ఏరియాస్ లో స్టిచ్చింగ్ కానీ, లేదంటే సమ్ వొకేషనల్ కోర్సెస్ కానీ, ఏదో ఒకటి ప్రొవైడ్ చేయడానికి, వాళ్ళలో స్కిల్ డెవలప్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఏంటది? స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, NSDC, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటారు. ఓకేనా. తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేశారు, కానీ అందులో ఒక కౌన్సిల్ ఉండాలిగా. సేమ్ మన GST యాక్ట్ అయితే పెట్టారు, అందులో ఒక కౌన్సిల్ ఉంటుంది కదా, డెసిషన్ మేకింగ్ కౌన్సిల్. ఇన్ ద సేమ్ వే ఈ కార్పొరేషన్ లో కూడా సెక్టార్ స్కిల్ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ కింద అసెస్మెంట్ ఏజెన్సీ అనేది ఒకటి ఉంటుంది, దాని కింద ట్రైనింగ్ పార్ట్నర్స్ ఉంటారు. అదేనమ్మా మీకు ఇది ఒక చైన్ లాంటిది. NSDC, దాని కింద సెక్టార్ స్కిల్ కౌన్సిల్, తర్వాత అసెస్మెంట్ ఏజెన్సీ, తర్వాత ట్రైనింగ్ పార్ట్నర్. మీరు 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 కనుక పల్లెటూరులో కానీ చూసినట్లయితే APSSDC అనే పదం విన్నారా? మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ కార్పొరేషన్ విన్నారా పదం? అప్పుడప్పుడు జాబ్ మేళాలు అవి పడుతుంటాయి కదమ్మా. రూరల్లో చిన్న చిన్న ఇంటర్మీడియట్ కాలేజీల్లోనూ, లేదంటే డిగ్రీ కాలేజీల్లోనూ కౌన్సిల్ ఏర్పాటు చేసి ఆ లోకల్లో ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ అవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. APSSDC అది ఇందులోకి వస్తుంది. అది యాక్చువల్గా నేషనల్ ప్రోగ్రాము. అది ఏం చేశారంటే ప్రతి స్టేట్ లోనే ఉండాలి కాబట్టి APSSDC, తెలంగాణ SSDC ఇలా ఉంటాయి. ఓకేనా, మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. అప్పుడప్పుడు మీకు జాబ్ నోటిఫికేషన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే స్కిల్ డెవలప్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి జాబ్ కూడా మ్యాక్సిమం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఏదైనా కంపెనీలో. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ద్వారా నేర్చుకుంటే మనకి ఏమవుతుందంటే సర్టిఫికెట్స్ ఇస్తారు, గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికెట్స్. ఆ సర్టిఫికేట్ తీసుకుని అతను ఉద్యోగంలోకి వెళ్ళొచ్చు, లేదంటే వీళ్ళే ఏం చేస్తారంటే గవర్నమెంట్ కంపెనీస్ తో మాట్లాడి మా దగ్గర ఇంతమంది ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళకి మేము సర్టిఫికేట్ కూడా ఇచ్చాం, వాళ్ళు క్వాలిఫై అయ్యారు, వాళ్ళని ఉద్యోగంలో తీసుకోండి, సిఫార్సు చేస్తారు, వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఓకేనా. సో మరి ఇప్పుడు ఇదంతా కూడా వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారుగా. ఓకేనా, ఈ కౌన్సిల్ ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరూ ట్రైనింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారుగా. మరి ఈ సర్వీసెస్ ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? అది పాయింట్. ఏమని చెప్తున్నాడు? యాజ్ పర్ ఎంట్రీ నెంబర్ 69, the services provided by the Skill Development Council and its agencies are exempted. మా అర్థమైందా? రైట్. అంటే మీరు ఇక్కడ ఉన్నది ఏదో జస్ట్ వర్డింగ్ చదివేయకుండా అసలు దీనికినే బయట ప్రపంచానికి మీరు లింక్ చేసుకోవాలి ఖచ్చితంగా. GST అనేది ప్రాక్టికల్ సబ్జెక్ట్. మీరు అవుట్ సైడ్ వరల్డ్ ని కానీ అర్థం సింక్ చేసి కానీ లింక్ చేసి కానీ చదువుకోకపోతే మీరు జస్ట్ మర్చిపోతారు అంతే. అర్థమైందా? దీని యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు ప్రొవైడ్ చేశారనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకుని గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పటికైనా మర్చిపోరు. రైట్. సెకండ్, సర్వీస్ ఆఫ్ అసెసింగ్ బాడీస్ బై వే ఆఫ్ అసెస్మెంట్స్. ఎందుకు చెప్పుకున్నాం కదా, కౌన్సిల్ కింద ఎవరు ఉంటారంటే అసెసింగ్ బాడీస్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ పథకాలన్నీ కూడా పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా అనేది వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేస్తుంటారు.
రూరల్ ఏరియాస్ లోకి వెళ్ళి ట్రైనింగ్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేస్తారంటే నిజంగా అది గవర్నమెంట్ అనుకున్న ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారా, లేదంటే వాళ్ళకి ఏమీ ట్రైనింగ్ ఇవ్వకుండా ఉత్తనే సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారా, లేదంటే వాళ్ళ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏం పెడదాము సర్టిఫికెట్ ఇవ్వడానికి, ఇలా అసెస్మెంట్ సర్వీసెస్ ఉంటాయి. మరి వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అన్ని కూడా ఎగ్జామ్ట్ అని చెప్పాడు. నెక్స్ట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్య యోజన ట్రైనింగ్ ప్రొవైడర్స్. అంటే ఇదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ సెపరేట్ గా పెట్టింది అనమాట. దీన్ దయాళ్ గ్రామీణ కౌశల్య యోజన నేమ్ లోనే ఉంది. ఒకటేంటంటే ఈ విలేజెస్ లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కొద్దిగా నాలెడ్జ్ డెవలప్ చేసే పథకం లాంటిది. ఇది కూడా ఏం చేశారంటే ఇప్పుడు SSDC ఎలాగో అదే ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏం చేశారంటే ఈ పథకాన్ని వాళ్ళని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి గవర్నమెంట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. సో ఈ వే ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన ఆ పథకం ప్రకారం ఉన్న సర్వీసెస్ ప్రొవైడ్ చేసిన ఎగ్జామ్టెడ్ అని చెప్తున్నాడు. ఓకేనా, రైట్. నెక్స్ట్ సమ్ ఇలస్ట్రేషన్ ఇచ్చాడు, ఇది ఒకసారి మీరు చూద్దాం. రైట్, ఎడ్యుకేటర్స్ లిమిటెడ్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ furnishes you with the following information for the various services provided by it. It has collected an aggregate sum of 25 lakhs during the month of September. మొత్తం సెప్టెంబర్ మంత్ లో వీళ్ళకి ఒక 25 లక్షలు ఎంతో రిసీవ్ చేశారంట. ఆ రిసీప్ట్స్ లో బ్రేకప్ ఇచ్చాడు. రైట్, ఇందులో ఏది ట్యాక్సబుల్ ఏది ఎగ్జామ్టెడ్ చూద్దాం. రిసీప్ట్స్ ఆఫ్ జ్ఞాన్ సాగర్ అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అఫిలియేటెడ్ టు NCVT. చెప్పండి అమ్మా, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందంట, దానికి డబ్బులు వచ్చాయంట. ఈ ITI NCVTకి అఫిలియేట్ ఉందంట. చెప్పండి, ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? ఎగ్జామ్టెడ్ బికాజ్ ITI is an educational institution as per the definition, right? Yes, sir. ITI is an educational institution. Services received by a recognized educational institution are exempted. Right. Next, receipt of Educare, a vocational education provider affiliated to Sector Skill Council formed under National Skill Development Corporation. Training center ko vachinayi anta. Skill Development Corporation lo training center ki కొంత అమౌంట్ వచ్చిందంట. చెప్పండి, ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, రిసిప్ట్స్ ఆఫ్ అభిజ్ఞాన్ స్కిల్ సెంటర్ అండ్ ITI అఫిలియేటెడ్ టు SCVT. ఇందాకదేమో NCVTకి, ఇదేమో SCVTకి అఫిలియేట్ అయిందంట. ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? ఎగ్జామ్టెడ్ అమ్మా. ITI అండ్ రిజిస్టర్డ్ ITI exempted. Next, receipts of mission, an institute registered with the Directorate General of Employment and Training under Union Ministry of Labor and Employment, running a modular employable skill course approved by the National Council of Vocational Training. NCVT రికగ్నైజ్ చేసిన ఒక కోర్స్ ని వీళ్ళు సర్వీస్ కింద ప్రొవైడ్ చేస్తారంట. ట్యాక్సబుల్ ఎగ్జామ్టెడా? ఎగ్జామ్టెడ్ సార్. ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, రిసిప్ట్స్ ఆఫ్ ఏంటిది? స్కిన్ ఆర్ట్. ఓకే, a commercial coaching institute, underline the word commercial coaching institute, providing commercial coaching in the field of arts and science. Commercial institute antadi పేర్లోనే ఉంది. And no certificate was issued on completion of training. Taxable, exempted? Taxable, sir. Taxable, commercial coaching. Next, receipts of commerce concepts, a commercial coaching institute providing coaching in the field of commerce. సర్టిఫికేట్ ఇచ్చినా ఇవ్వకపోయినా కమర్షియల్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ట్యాక్సబుల్. ఓకే, రైట్. రిసిప్ట్స్ ఆఫ్ గురుకుల్ స్కూల్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ అప్ టు హైయర్ సెకండరీ. ట్యాక్సబుల్, ఎగ్జామ్టెడా? స్కూల్ హైయర్ సెకండరీ వరకు ఎగ్జామ్టెడ్. నెక్స్ట్, రిసిప్ట్స్ ఆఫ్ ప్లే కిడ్స్ అంటే ప్రీ నర్సరీ స్కూల్ ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ అప్ టు ప్రైమరీ లెవెల్. ట్యాక్సబుల్, ఎగ్జామ్టెడా? ఎగ్జామ్టెడ్. అయితే ఇందులో ఏదో చెప్పారు చూడండి, 11 లక్షలు వచ్చినాయంట. ఆ 11 లక్షలు ఏంటంట? సచ్ రిసిప్ట్స్ ఇంక్లూడ్స్ రిసిప్ట్స్ ఫ్రమ్ రెంటింగ్ ఆఫ్ ప్రిమిసెస్ టు కమర్షియల్ కోచింగ్ సెంటర్. అంటే ఈ స్కూల్లో సమ్ ఏదో ప్రిమిసెస్ ఉందంట, అది బయటికి ఏదో సమ్ కోచింగ్ సెంటర్ కి రెంట్కి ఇచ్చారంట. 11 లక్షల్లో 3 లక్షలు రెంటింగ్ ఆఫ్ రిమూవబుల్ ప్రాపర్టీ ఫర్ కమర్షియల్ పర్పస్ మీద వచ్చింది. చెప్పండి, 11 lakhs లో ఏది ట్యాక్సబుల్ ఏది ఎగ్జామ్టెడ్? 3 lakhs taxable, sir. 3 lakhs ట్యాక్సబుల్, 8 lakhs exempted. ఎగ్జామ్టెడ్. అంటే ఈ 25 lakhs లో నుంచి టోటల్ 25 lakhs నుంచి
ఈ ఎగ్జామ్టెడ్ అన్ని తీసేస్తే వచ్చేది ట్యాక్సిబుల్ అమౌంట్. అంతేనా? ఎస్ సార్. రైట్, దట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. నెక్స్ట్, పెర్ఫార్మెన్స్ బై అన్ ఆర్టిస్ట్. పెర్ఫార్మెన్స్ బై అన్ ఆర్టిస్ట్. మా ఆర్టిస్ట్ అంటే నథింగ్ బట్ ఎంటర్టైనర్స్ అని అనుకోవచ్చు. చూడండి, వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ప్రొవైడ్ చేస్తే ఎగ్జామ్స్ లో చూద్దాం. సర్వీసెస్ బై అన్ ఆర్టిస్ట్ by way of performance in folk or classical art forms of music, dance or theatre. మరి ఏ ఫార్మ్స్ లో పెర్ఫార్మెన్స్ వేటిలో ఉండాలి? ఫోక్, క్లాసికల్ ఆర్ట్స్. క్లాసికల్, అంతే. అంటే వెస్టర్న్ లో ఉండొచ్చా? నో సార్. No, western form of performance is not exempted. Only the folk or classical. ఫోక్ అంటే రీజనల్ ఏరియా, రూరల్ ఏరియాస్ లో సమ్ మాస్ పెర్ఫార్మెన్సెస్ ఉంటాయి కదా, ఈ ఫోక్. క్లాసికల్ అంటే ఈ కూచిపూడి, భరతనాట్యం ఎట్సెట్రా ఎట్సెట్రా, ఇవన్నీ కూడా. సో అందులో మ్యూజిక్ అయినా, అందులో డాన్స్ అయినా, లేదంటే థియేట్రికల్ పెర్ఫార్మెన్స్ అయినా, ఏదైనా సరే సచ్ పెర్ఫార్మెన్స్ బై సచ్ ఆర్టిస్ట్ ఆర్ ఎగ్జెంప్టెడ్. However, the consideration charged for such each performance, for such performance and individual performance ki 1,50,000 or less. Jal jata, not more than 1,50,000 are exempt అన్నాడు. అంటే 1,50,000 taxable exempted. Exempt సార్. 1,50,000 taxable exempted. Exempted సార్. Exempted, sir. Exempted. That's what they are saying. అంటే ఒక ఆర్టిస్ట్ ఫోక్ పెర్ఫార్మెన్స్ కానీ, క్లాసికల్ కానీ, అంటే పాడడం కానీ, అంటే మ్యూజిక్ కానీ, లేదంటే డాన్స్ కానీ, లేదంటే ఒక థియేటర్ పెర్ఫార్మెన్స్ కానీ, ఏది చేసినా సరే, ఇఫ్ ద కన్సిడరేషన్ చార్జ్డ్ ఫర్ సచ్ ఈచ్ పెర్ఫార్మెన్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1,50,000, then it is exempted from GST. However, this exemption shall not be applicable if the services are provided in the capacity of a brand ambassador. Brand ambassador format లో కనుక నువ్వు ప్రజెంట్ చేస్తే ఈ ఎగ్జామ్షన్ అప్లికేబుల్ కాదు. అర్థమవుతుందమ్మా? ఎస్ సార్. రైట్. అంటే సర్వీసెస్ ప్రొవైడ్ బై అన్ ఆర్టిస్ట్ ఇన్ ద కెపాసిటీ ఆఫ్ బ్రాండ్ అంబాసిడర్ ఆర్ taxable. Now let us go through the illustration. Mr. Nawab, a performing artist, provides the following information relating to December 2020. Okay, wait నుంచి వచ్చేది చూద్దాం. First, performing classical dance 98,000 taxable, exempted. Exempted, sir. Exempted. Performing in television serial taxable, exempted. Taxable, sir. Taxable. Next, services as a brand ambassador. Taxable, sir. Coaching in recreational activities relating to arts. రిక్రియేషనల్ యాక్టివిటీస్ లో కోచింగ్ ఇస్తున్నాడంట. ఈ పాయింట్ ఎక్కడ ఉంది, లింక్ ఎక్కడి నుంచి వస్తుంది చూడండి. ఐటీ కోచింగ్ ఇస్తారు కదా సార్. కోచింగ్ అండ్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ ఉంది కదా మనకి స్టార్టింగ్ లో చెప్పాడు. కోచింగ్ ఇన్ రిక్రియేషనల్ యాక్టివిటీస్ రిలేటింగ్ టు ఆర్ట్స్ ఆర్ ఎగ్జెంప్టెడ్. రైట్. నెక్స్ట్, యాక్టివిటీస్ ఇన్ స్కల్ప్చర్ మేకింగ్. మరి స్కల్ప్చర్ మేకింగ్ ఎక్కడ స్పెసిఫిక్ గా మనకి ఎగ్జామ్షన్ ఇవ్వలేదు, ఇట్ ఈస్ టాక్సబుల్. ఓకేనా? రైట్. నెక్స్ట్, పెర్ఫార్మింగ్ వెస్టర్న్ డాన్స్ టాక్సబుల్, ఎగ్జామ్టెడ్. Taxable, sir. టాక్సబుల్. దట్స్ అబౌట్. అంతే. వీటన్నిటి టాక్సబుల్. ఏవైతే టాక్సబుల్ అమౌంట్స్ ఉన్నాయో వాటిని వేసి జిఎస్టీ రేట్ ఎంత అని చెప్పాడు, 18% అన్నాడు. ఎస్తే సరిపోతుంది. నెక్స్ట్, రైట్ టు అడ్మిషన్ టు వేరియస్ ఈవెంట్స్. రైట్ టు అడ్మిషన్ టు వేరియస్ ఈవెంట్స్. సర్వీసెస్ బై వే ఆఫ్ అడ్మిషన్ టు ఏ మ్యూజియం, నేషనల్ పార్క్. అంటే రైట్ టు అడ్మిషన్ అంటే ఏదైనా ఒక ఈవెంట్ జరిగితే ఆ ఈవెంట్ లోకి మనల్ని లోపలికి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇస్తే దాన్ని రైట్ టు అడ్మిషన్ అంటారు. ఓకేనా? ఇప్పుడు మనం అలా టికెట్ కొనుక్కుని వెళ్ళేవి చాలా ఉన్నాయి. ఒకటి మనం రెగ్యులర్ గా వెళ్ళే థియేటర్స్,
తర్వాత అవి కాకుండా అప్పుడప్పుడు వెళ్ళే ఏంటంటే ఏవైనా సమ్ ఏన్షియంట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏమైనా ఉంటే అవి చూడడానికి వెళ్తాం. మనకు తెలిసినంత ఏంటంటే పార్క్స్ ఉంటాయి కదా, జూ పార్క్, తర్వాత దగ్గరలో మనకున్న ఈ కోటలు, అవి చూడడానికి వెళ్తాం. ఒకవేళ హైదరాబాద్ వెళ్తే మనం ఏం చేస్తాం, ఆ గోల్కొండ ఫోర్ట్, ఆ చార్మినార్, అవి చూడడానికి వెళ్తాం, రైట్. హిస్టారికల్ మాన్యుమెంట్స్ అవి. ఓకే, అవి కాకుండా ఏదైనా సర్కస్ జరుగుతుంది, సర్కస్ కూడా ఒక ఈవెంటే, అక్కడికి వెళ్తాం చూడడానికి. సో ఇలాగా డిఫరెంట్ సో అలాగా డిఫరెంట్ ఈవెంట్స్ కానీ వాటిలోకి మనం వెళ్తూ ఉంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే టికెట్ ఛార్జ్ చేసుకుని లోపలికి చూడడానికి అలౌ చేస్తారు. ఓకేనా? సో అంటే అందులో ఏవి ట్యాక్సబుల్, ఏవి ఎగ్జామ్ట్ అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? సర్వీసెస్ బై వే ఆఫ్ అడ్మిషన్ టు ఏ మ్యూజియం, నేషనల్ పార్క్ ఎట్సెట్రా ఆర్ ఎగ్జామ్టెడ్. ఏమంటవి? మ్యూజియం, నేషనల్ పార్క్, ఎట్సెట్రా అన్నాడు. వాట్ డూ యూ మీన్ బై ద వర్డ్ ఎట్సెట్రా? అడ్మిషన్ టు మ్యూజియం ఎగ్జామ్ట్ అంట, నేషనల్ పార్క్ ఎగ్జామ్ట్ అంట, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఎగ్జామ్ట్ అంట, నెక్స్ట్ టైగర్ రిజర్వార్ జూ ఎగ్జామ్టెడ్. ఓకేనా? అంటే వీటన్నిటికి వెళ్ళడానికి మన దగ్గర టికెట్ ఛార్జ్ చేస్తారు, కరెక్టే, కానీ ఆ టికెట్ ఛార్జ్ మీద జిఎస్టీ కలెక్ట్ చేయకూడదు. అర్థమైనా? ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ. నెక్స్ట్ సర్వీసెస్ బై ఆఫ్ అడ్మిషన్ టు ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్. ఇక్కడ మనకి ఇవన్నీ వస్తాయి. ఇంతగా పై దాంట్లో మనకి మ్యూజియం, నేషనల్ పార్క్ ఇవన్నీ అయిపోయినాయి. ఇక్కడ మనకి ఏం చేశాడంటే సమ్ హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి కదా, మాన్యుమెంట్స్, వాటన్నిటికి కనుక టికెట్ తీసుకుని అలౌ చేస్తే దెన్ దేర్ ఈస్ నో జిఎస్టీ ఆన్ సచ్ టికెట్స్. ఓకే, నెక్స్ట్ అడ్మిషన్ టు ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్. ఇప్పుడు ఏదో సమ్ క్రికెట్ ఏదో జరుగుతుంది, ఐపీఎల్ స్టేడియంలో జరుగుతుంది, టికెట్ కొనుక్కొని వెళ్ళా. లేదంటే ఏదో సర్కస్ జరుగుతుంది, టికెట్ కొనుక్కొని వెళ్ళా. ఓకేనా? లేదంటే ఆడియో లాంచ్ జరుగుతుంది మహేష్ బాబుది, ఓకేనా, వెళ్ళా టికెట్ కొనుక్కొని. సో ఇవన్నీ ఏంటంటే సమ్ ఈవెంట్స్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. లేదంటే ఎవరు బాలసుబ్రహ్మణ్యం గారు ఏదో పాడుతున్నారు పాట, సమ్ ఏదో జరుగుతుంది ఈవెంట్, మ్యూజిక్ ఈవెంట్, అక్కడికి వెళ్ళా. ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్. వాటికి నన్ను వితౌట్ టికెట్ అలౌ చేస్తారా? చేయరు, దే విల్ ఛార్జ్ సమ్ మనీ. సో ఇలా ఏదైనా ఈవెంట్కి వెళ్తే మరి వాళ్ళు ఛార్జ్ చేసే టికెట్ మీద జిఎస్టీ ఉంటుందా లేదా అనేది పాయింట్. ఓకేనా? చూద్దాం. సర్వీసెస్ బై వే ఆఫ్ రైట్ టు అడ్మిషన్ టు సర్కస్, డాన్స్ ఆర్ థియేట్రికల్ పెర్ఫార్మెన్స్, అవార్డ్ ఫంక్షన్, కాన్సర్ట్, పాజెంట్ అంటే ఇదమ్మా, మనకి పల్లెటూరులో కన్నా చూస్తాం కదా, ఈ హిస్టారికల్ డ్రామాస్ ఇవన్నీ వేస్తారు కదా, అవన్నమాట. నెక్స్ట్ మ్యూజికల్ పెర్ఫార్మెన్స్, నెక్స్ట్ రికగ్నైజ్డ్ స్పోర్టింగ్ ఈవెంట్. ఇండ్ ఇక్కడ 5 పాయింట్లు ఏంటంటే అన్రికగ్నైజ్డ్ స్పోర్టింగ్ ఈవెంట్, ఈ రెండింటిని ఇక్కడ యాడ్ చేశాడు. నెక్స్ట్ ప్లానెటేరియం అంటే సమ్ సైన్స్ మ్యూజిక్ సైన్స్ పార్క్స్ ఉంటాయి కదా, అవి ప్లానెటేరియంస్. ఓకేనా? వీటన్నిటికి ఎగ్జామ్షన్ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు ఎగ్జామ్షన్ అంటే ఇఫ్ ది ప్రైస్ చార్జ్డ్ ఫర్ ది ఎంట్రీ ఈజ్ లెస్ దాన్ 500 per member. ఎప్పుడు ప్రైస్ చార్జ్డ్ ఫర్ ఎంట్రీ ఈజ్ లెస్ దాన్ 500 per member. 500 per member or per person. అంటే టికెట్ కాస్ట్ ఎంత ఉండాలంట? 500 రూపీస్ కన్నా తక్కువ ఉంటే దెన్ దేర్ ఇస్ నో జిఎస్టీ per person. ఒకవేళ per person కి 500 కనుక అబోవ్ ఉంటే దెన్ దేర్ ఇస్ జిఎస్టీ లివబుల్. క్లియరా? అంటే మనం ఏదన్నా ఒక ఈవెంట్ కనుక ఫర్ సపోజ్ క్రికెట్ స్టేడియంకి వెళ్తున్నాను, క్రికెట్ చూడడానికి వెళ్తున్నాను, టికెట్ 400 రూపీస్, అప్పుడు దాని మీద జిఎస్టీ ఉండదు. ఓకేనా? బికాజ్ ఫర్ సపోజ్ ఇట్ ఈస్ ఐసీసీ వరల్డ్ T20 అనుకుందాం, వరల్డ్ ఛాంపియన్షిప్, లేదంటే ఒలింపిక్స్, రికగ్నైజ్డ్ స్పోర్టింగ్ ఈవెంట్. ఓకేనా? దానికి వెళ్తున్నాను నేను, మన ఇండియాలో జరుగుతున్నాయి అనుకుందాం. ఫర్ సపోజ్ ఒలింపిక్స్ మన ఇండియాలో జరుగుతున్నాయి, నేను వెళ్తున్నాను అనుకుందాం, రికగ్నైజ్డ్ స్పోర్టింగ్ ఈవెంట్ అది. ఓకే, అండ్ దానికి ఇఫ్ ది ప్రైస్ ఇస్ బిలో 500 రూపీస్ దెన్ ఇట్ ఈస్ ఎగ్జామ్ట్ ఫ్రమ్ జిఎస్టీ. But provided if the price is more than 500, then it is taxable. Or an IPL, it is not a recognized sporting event, then it is taxable if the ticket price is more than 500. Okay, na? Recognized sporting event
అంటే ఏంటి సార్ అంటే గవర్నమెంట్ వాళ్ళ యొక్క స్పోర్టింగ్ అథారిటీస్ ద్వారా కనుక కండక్ట్ అయితే దాన్ని రికగ్నైజ్డ్ స్పోర్టింగ్ ఈవెంట్ అని అంటారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, సర్వీసెస్ బై అన్ఇన్కార్పొరేటెడ్ బాడీ ఆర్ నాన్ ప్రాఫిట్ ఎంటిటీ. సర్వీసెస్ బై అన్ఇన్కార్పొరేటెడ్ బాడీ ఆర్ నాన్ ప్రాఫిట్ ఎంటిటీ చూద్దాం సార్. ఏంటి సార్ అంటే ఇప్పుడు మనకి అన్ఇన్కార్పొరేటెడ్ బాడీ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఇప్పుడు అంటే మా నాన్నగారు సమ్ ఆర్టీసీలో పనిచేసేవారు. అక్కడ ఒక ట్రేడ్ యూనియన్ ఉంటుంది, ఎంప్లాయీస్ యూనియన్స్ ఉంటాయిగా. ఎప్పుడైనా చూసారా మీరు ఎంప్లాయీస్ యూనియన్స్? ప్రతి ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ అయితే బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఉంటుంది, ఇక్కడ ఆర్టీసీ అయితే ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఉంటుంది. వాళ్ళు ఏ సెక్టార్ లో అంటే వాళ్ళకంటూ ఒక ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి. లేకపోతే కామర్స్ వాళ్ళకి కొన్ని యూనియన్స్ ఉంటాయి, ఈ మెర్చెంట్స్ వాళ్ళకి. ఆ తర్వాత ఫర్ సపోజ్ మన అందరం కలిసి ఒక అపార్ట్మెంట్స్ లో ఉంటున్నాం అనుకుందాం, ఒక 5-6 అపార్ట్మెంట్స్ అన్ని కలిపి ఒక చోటే ఉన్నాయి అనుకుందాం. హౌసింగ్ అసోసియేషన్ ఉంటుందిగా సార్, హౌసింగ్ అసోసియేషన్, అపార్ట్మెంట్ అసోసియేషన్స్ ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్, బట్ దే ఆర్ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. వాళ్ళందరూ కలిపి ఒక అసోసియేషన్ అవుతారు. ఓకేనా, వీళ్ళు ఏంటంటే దే ఆర్ నాట్ మెంట్ ఫర్ ప్రాఫిట్. వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏమి కూడా ప్రాఫిట్ పరంగా కాదు. వాళ్ళలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెల్ఫేర్ జరగడానికి వాళ్ళు వాళ్ళలో కొంతమంది ముందుకు వచ్చి ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అదేనా జరిగేది. ఎంప్లాయీ ట్రేడ్ యూనియన్ అంటే అంతే కదా, వీళ్ళందరూ ఎలక్షన్ పెట్టుకుంటారు, కొంతమంది నాయకులను ఎన్నుకుంటారు. ఆ నాయకులు ఏం చేస్తారు, అందులో ఉన్న మెంబర్స్ యొక్క వెల్ఫేర్ గురించి పోరాటం చేస్తుంటారు. సేమ్ ఇప్పుడు హౌసింగ్ అసోసియేషన్స్ కూడా అంతే. వాళ్ళు ఏం చేస్తారు, అపార్ట్మెంట్ లో అందరూ కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ చేస్తారు. అందులో కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే అపార్ట్మెంట్ యొక్క వెల్ఫేర్, ఆ కాలనీ యొక్క వెల్ఫేర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే కొద్దిగా క్లీనింగ్ అది చేయించడం, ఆ తర్వాత వాటర్ ఫెసిలిటీస్ అందరికీ ఉండేలా చూడడం, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ అందరికీ ఉండేలా చూడడం, లోకల్లో ఆ కాలనీలో స్కూల్ ఏర్పాటు చేయడం. ఓకేనా, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. లేదంటే అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళందరూ కరెంట్ బిల్స్ అయ్యి వీళ్ళు కరెక్ట్ చేసి కట్టడం, వాటర్ బిల్స్ కట్టడం, ఇలాగా పార్కింగ్ ఇష్యూస్ ఇవన్నీ చూస్తూ ఉంటారు. రైట్. సో వీళ్ళందరినీ ఏమంటారంటే ఒక అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్ కానీ లేదంటే ఒక అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ విచ్ దే ఆర్ ఫార్మ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ అండ్ నథింగ్ అదర్ పర్పస్ గురించి ఎస్టాబ్లిష్ అవ్వరు వీళ్ళు. మరి వీళ్ళు అంటే ఒక 100 మందిలోంచి ఒక 10 మంది పుట్టుకొచ్చి ఈ 10 మంది ఏం చేస్తున్నారు, రెస్ట్ ఆఫ్ ది 90 పీపుల్ కి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారుగా. ఎస్ ఆర్ నో? The services provided by these people are taxable or exempted అనేది ఒక క్వశ్చన్. వీళ్ళు కూడా ఏం ఫ్రీగా ప్రొవైడ్ చేయరు కదా. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి మెంబర్షిప్ ఫీ కలెక్ట్ చేస్తారు. అపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి మెంబర్షిప్ ఫీ కలెక్ట్ చేస్తారుగా. యూనియన్ అయితే యూనియన్ మెంబర్ ఫీజు కలెక్ట్ చేస్తారుగా. మరి కొంత ఫీజు తీసుకుని వీళ్ళు వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అందులో ఏది ట్యాక్సబుల్ ఏది ఎగ్జామ్టెడ్ అనేది చూద్దాం. ఓకేనా, ఐఎమ్ రీడింగ్ ద ప్రొవిజన్. సర్వీసెస్ బై అన్ అన్ఇన్కార్పొరేటెడ్ బాడీ ఆర్ ఏ నాన్ ప్రాఫిట్ ఎంటిటీ రిజిస్టర్డ్ అండర్ ఎనీ లా ఫర్ ద టైమ్ బీయింగ్ ఇన్ ఫోర్స్ టు ఇట్స్ ఓన్ మెంబర్స్ by way of reimbursement of charges or the share of contribution as a trade union for the purpose of carrying out any activity which is exempt under GST Act and up to an amount of 7,500 per month per member. Underline the word 7,500 per month per member for sourcing of goods or services from a third person for the common use of its members in a housing society or a residential complex. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ట్రేడ్ యూనియన్ ఆర్ ఎగ్జెంప్టెడ్. నెక్స్ట్, అదే యూనియన్ కనుక జిఎస్టీలో ఎగ్జెంప్టెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ ప్రొవైడ్ చేస్తే అప్పుడు కూడా ట్యాక్సబుల్ లేదు, ఎందుకంటే ఆ గూడ్ మీద అసలు జిఎస్టీ లేదనుకున్నాం, సర్వీస్ మీద. దెన్ అది వాళ్ళే ప్రొవైడ్ చేసినా ఇంకొకరు ప్రొవైడ్ చేసినా ఎగ్జాంప్టెడే. థర్డ్ పాయింట్,
ట్యాక్సబుల్ కమోడిటీస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సే ఫర్ సపోజ్ నేను ఏం చేశానంటే మా హౌసింగ్ అసోసియేషన్ ఉంది, వాళ్ళకి ఏం చేశానంటే 10,000 రూపాయలు ఇచ్చి సమ్ మంత్లీ కిరాణా ఇచ్చి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టమని చెప్పాను. తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టమని చెప్పాను. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నాకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ప్రొవిజన్స్ అంటే వాళ్ళు ఏవైతే ప్రొవిజన్స్ తెచ్చారో ఏ ట్యాక్సబులే, వీళ్ళు నాకు ప్రొవైడ్ చేసిన సర్వీస్ ట్యాక్సబులే. దానికి గాను నేను ఏంటంటే మంత్లీ వీళ్ళకి సబ్స్క్రిప్షన్ ఫీ ఇస్తాను. అంటే నేను చెప్పిన పనులన్నీ వీళ్ళు ప్రొవైడ్ చేయాలన్నమాట. ఓకేనా, అది గూడ్స్ అయితే గూడ్స్ అవ్వచ్చు, సర్వీస్ అయితే సర్వీస్ అవ్వచ్చు. నేను చెప్పిన పనులు వాళ్ళు చేయాలి నాకు. ఓకేనా, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను వాళ్ళు కంప్లైంట్ చేస్తాను, దే హావ్ టు ప్రొవైడ్ మీ సర్వీసెస్. సో అటువంటప్పుడు ఏమంటున్నాడో చూడండి. అలా గనకైతే నేను ఇచ్చే మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్ ఎంత ఉండాలంట, 7,500 పెర్ మంత్ పెర్ మెంబర్ తక్కువ ఉంటే దెన్ ఇట్ ఈస్ ఎగ్జామ్టెడ్. అంటే అసోసియేషన్ మెంబర్స్ దగ్గర నుంచి 7,500 కన్నా తక్కువ తీసుకుంటే దెన్ సచ్ సర్వీస్ ఛార్జ్ ఈజ్ ఎగ్జామ్టెడ్. సచ్ సర్వీస్ ఛార్జ్ ఈజ్ ఎగ్జామ్టెడ్. మా అర్థమైందా క్లియర్గా? Yes, sir. రైట్, డౌట్స్ ఏం లేవుగా. నెక్స్ట్ ఇక్కడ ఒక పదం వాడాడు చూడండి, బై వే ఆఫ్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఛార్జెస్ ఆర్ ద షేర్ ఆఫ్ కంట్రిబ్యూషన్. రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఛార్జెస్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఈ అసోసియేషన్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేశారంటే సే ఫర్ సపోజ్ కామన్ ఏరియా ఉంది అపార్ట్మెంట్స్ లో, అంటే మా కాలనీలో మధ్యలో స్ట్రీట్ లైట్స్ అవి వెలుగుతాయి, సెపరేట్ గా పెట్టించుకున్నాము. అలాగే గార్డెన్స్ అవి మేమే చేయించుకున్నాము అపార్ట్మెంట్ వాళ్ళకి. గార్డెన్స్ లో మంచి లైటింగ్ పెట్టించాము. అలాగే అక్కడ ఒక చిన్న గ్రౌండ్ లా తయారు చేసి అక్కడ మ్యూజిక్ ఈవెంట్స్ అవి పెట్టుకునేలాగా అక్కడ కూడా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేయించుకున్నాం, నీట్ గా పెట్టుకున్నాం. ఓకేనా, మరి ఇప్పుడు అపార్ట్మెంట్ లో వచ్చే కరెంట్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ కనుకో నాకు ఇండివిజువల్ మీటర్స్ కి ఛార్జ్ అవుతుంది. మరి కామన్ ఏరియాలో ఉన్న ఎలక్ట్రిసిటీ బిల్ అంతా ఎవరికి ఛార్జ్ అవుతుంది? నా ఒక్కడ మీటర్లో ఏమంటే వేయరు కదా, నేను యాక్సెప్ట్ చేయను కదా సార్. ఇప్పుడు కామన్ ఏరియా ఉంటుంది, ఆ కామన్ ఏరియాలో కొంత ఖర్చులు జరుగుతుంటాయి. మరి జరిగినప్పుడు అవన్నీ అసోసియేషన్ పెట్టుకుంటుందా? పెట్టుకోదు కదా, వాళ్ళ పాకెట్ నుంచి పెట్టుకోదు కదా. అసోసియేషన్ ఏం చేస్తుందంటే కట్టేసి ఫ్లాట్ ఒక మెంబర్స్ దగ్గర నుంచి తీసుకుంటుంది, అపార్ట్మెంట్ మెంబర్స్ దగ్గర నుంచి షేర్ తీసుకుంటుంది. ఎస్ఆర్ నో? షేర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఆర్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఛార్జెస్. అసోసియేషన్ ఏదైతే ఛార్జెస్ పెట్టుకుందో ఆ ఛార్జెస్ అన్ని కూడా ఎవరు మెంబర్స్ రీఎంబర్స్మెంట్ చేస్తారు. ఓకేనా, లేదు సమ్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ లో సమ్ కృష్ణాష్టమో శ్రీరామనవమో ఏదో కండక్ట్ చేశారు ఈవెంట్, దానికి ఛార్జెస్ అవుతాయిగా, అవన్నింటిని కూడా ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు? మెంబర్స్ దగ్గర నుంచి వసూలు చేస్తారు. అర్థమైందా? సో షేర్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ అయినా అవ్వచ్చు, రీఎంబర్స్మెంట్ ఆఫ్ ఛార్జెస్ అయినా అవ్వచ్చు, ఏమైనా తీసుకో, బట్ ప్రొవైడెడ్ మంత్లీ సబ్స్క్రిప్షన్ ఎంతకన్నా తక్కువ ఉండాలి, 7,500 పెర్ మంత్ పెర్ మెంబర్ కన్నా తక్కువ ఉంటే దెన్ సర్వీసెస్ ఆర్ ఎగ్జామ్టెడ్. ఓకేనా సార్? ఒకవేళ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నాకు 2 హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ ఏమన్నాడంటే పెర్ మంత్ పెర్ మెంబర్ అన్నాడు కదా. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నాకు 2 హౌసెస్ ఉన్నాయి, ఒకే అపార్ట్మెంట్ లో నాకు 2 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు 7,500 పెర్ మంత్ ఎగ్జామ్టెడా, లేదంటే 2 హౌసెస్ కి 7,500 ఇస్తాడా ఎగ్జామ్షన్? 2 అంటే సమ్ 15,000 వరకు ఇస్తాడా? ఓన్లీ 7,500 per member 7,500 అన్నాడు సార్ అని అన్నాడు. కానీ జనరల్ టెండెన్సీలో తీసుకుంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఫ్లాట్ కి వచ్చి 7,500 పెర్ మంత్ ఇవ్వాల్సిందే. అది మనకి క్లారిఫికేషన్స్ లో ఇచ్చాడు. అంటే ఫస్ట్ ఇప్పుడు ప్రొవిజన్ చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఏంటి, నీకు ఎన్ని ఫ్లాట్స్ ఉంటాయేంటి, నువ్వు ఒక మెంబర్ కింద కౌంట్ అవుతావా నువ్వు అన్నావు, అంతేనా? అది నువ్వు ప్రొవిజన్ చదివావు. దాని మీద చాలా మంది డౌట్స్ అడిగితే తర్వాత ఏం చేశారంటే డిపార్ట్మెంట్ క్లారిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎప్పుడు 2019లో
ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది 2017లో, దీని క్లారిఫికేషన్ ఎప్పుడు వచ్చింది 2019లో సర్క్యులర్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, బాబు నీకు గనక 2 ఫ్లాట్స్ కనుక ఉంటే నువ్వు ప్రతి ఫ్లాట్ కి 7,500 per month ఎగ్జామ్షన్ నువ్వు క్లెయిమ్ చేయొచ్చు. క్లియరా? Yes, sir. నెక్స్ట్ సార్ 7,500 దాటితే ట్యాక్సిబుల్ ఏనా? Yes, sir. Taxable, sir. ట్యాక్సిబుల్ అయితే సే ఫర్ సపోజ్ 8,000 నేను కట్టాను అనుకో, 8,000 లో 7,500 ఎంత దాటిందో అంత ట్యాక్సిబుల్ అవుతుందా? 8,000 కూడా ట్యాక్సిబుల్ అవుతుందా? 500 taxable అవుతుంది సార్. అని నువ్వు అనుకుంటున్నావు. కానీ క్లారిఫికేషన్ లో ఏమి ఇచ్చాడంటే ఎంటైర్ అమౌంట్ ఇస్ ట్యాక్సిబుల్ అని చెప్పించాడు. అర్థమైందమ్మా? Yes, సో sir. ఇఫ్ యువర్ కన్సిడరేషన్ ఇస్ మోర్ దాన్ 7,500 per month, then the entire charges received from you are taxable. ఓకేనా? ఇక్కడ థ్రెషోల్డ్ లిమిట్ ఏమీ లేదు. క్లియరా? Yes, sir. నెక్స్ట్ సార్, ఇప్పుడు ఈ ఏఓపి ఉంది కదా, ఈ ఏఓపి కానీ లేదంటే ఇంకోటి ఏదైతే ఉందో, ఈ ఏఓపికి 20 lakhs 10 lakhs లిమిట్ అప్లికేబుల్ అవుతుందా అవ్వదా? ఈ ఏఓపికి 20 lakhs 10 lakhs లిమిట్ ఉంది కదా, అప్లికేబుల్ అవుతుందా అవ్వదా? చెప్పాలి. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఉంది కదా. అవుతుంది సార్. సో ఇప్పుడు ఈ ఏఓపికి 20 lakhs or 10 lakhs లిమిట్ అప్లికేబుల్ అవుతుందా అనేది ఒక క్లారిఫికేషన్. ఓకేనా? సో ఆడేమంటున్నాడంటే ఈ ఏఓపికి కానీ లేదంటే ఈ ఏఓపికి 10 or 20 lakhs అప్లికేబుల్ అవుతుంది, అది దాటితేనే థ్రెషోల్డ్ లిమిట్ దాటితేనే ఎగ్జామ్షన్ ఇస్తాడు, సారీ ట్యాక్సబుల్ చేస్తాడు అనేది ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ సార్ 20 lakhs దాటింది కానీ పెర్ మంత్ సబ్స్క్రిప్షన్ 5,000 తీసుకుంటున్నాను. ఈ పాయింట్ అర్థమైనా? 20 lakhs దాటింది కానీ పెర్ మంత్ సబ్స్క్రిప్షన్ 5,000 తీసుకుంటున్నాను. ఇప్పుడు మా పాయింట్ అర్థమవుతుందా? Exempt అవుతుంది. Then it is exempted. My turnover is more than 20 lakhs, but I have charged 7,500 or less. Then it is exempted. ఓకేనా? అదేనమ్మా. నెక్స్ట్ 7,500 కన్నా ఎక్కువే తీసుకుంటున్నాను కానీ నా టర్న్ ఓవర్ 20 lakhs or less ఉంది. Then also exempted. Anyway, below 20 lakhs turnover and 7,500 or below service charge exempted. Only taxable epudu if the turnover is more than 20 lakhs and service charge is more than 7,500. In the both cases, ee rendu cases kanaka satisfy aitene then taxable. Ma clarification vachinda? Yes, sir. Right. This is about Residential Welfare Association. Okay, na illustration undi, adoksaరి చూడండి మీరు. Right.